ఏ వ్యక్తి మాట్లాడినా కానీ ఏమంటాడంటే, డబ్బు లేకపోతే మనిషి దేనికి పనికిరాడు అని చెప్పేసి అంటాడు. మనిషి డబ్బు లేకపోతే కాదు, దేవుడు లేకపోతే దేనికి పనికిరాడు. నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు తిని బ్రతకాలన్నా కానీ దేవుడిచ్చిన ఆయుష్ నీకుండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తదంటే, నా కాళ్ళగత్తులన్నీ దేవుడి వశమై ఉన్నాయి. డబ్బే జీవితం అనుకున్న వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తాడు. దేవుడే జీవితం అనుకున్న వ్యక్తి 10,000 సంపాదిస్తాడు. కానీ ఆ ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఎంత సమృద్ధిగా తింటాడో, దేవుడిని నమ్ముకొని బ్రతికిన ఆ 10,000 సంపాదించే వ్యక్తి కూడా అంతే సమృద్ధిగా తింటాడు. దేవుడు అంతే సమృద్ధిగా ఇస్తాడు కూడా. డబ్బే జీవితం అని బ్రతికే వ్యక్తి అనారోగ్య పాలవుతాడు. కానీ దేవుడే జీవితం అనుకున్న వ్యక్తి కూడా అనారోగ్య పాలవుతాడు. హాస్పిటల్ బిల్లు చూస్తే తాను సంపాదించిన 12 నెలలు బిల్లు వస్తది. కానీ దేవుడే జీవితం అనుకుని బ్రతికే వ్యక్తి ఒక్క టాబ్లెట్ తో నయం చేసేస్తాడు దేవుడు. డబ్బే జీవితం అన్నోడికి కనీసం పడుకుంటే నిద్ర కూడా పట్టదు. కానీ దేవుడే జీవితం అన్నోడికి ఏ మూలన పడుకున్నా శుభ్రంగా నిద్రపోతాడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేసేవాడు కాదు. మనిషి ఎలా భావిస్తాడంటే దేవుడి కంటే కూడా తెలివైనోడిలాగా భావిస్తాడు. ఒక మనుషుడు లేమిలో ఉండటం, ఒక వ్యక్తి సమృద్ధిలో కలిగి ఉండటం, అది దేవుడి చిత్తం. దేవునికి నీకంటే కూడా నీ జీవితం బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఏ సమయం అప్పుడు ఎవరికి ఎలా అనుగ్రహించాలో ఆయనకి బాగా తెలుసు. ఆయనకి ముఖ్యము నువ్వు సంపాదించే సంపాదన కాదు, నువ్వు ముఖ్యం. ఆయన ఈ లోకంలోకి వచ్చి నువ్వు బాగుండాలని ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన తన రక్తాన్ని చిందించి నిన్ను రక్షించాడు, నిన్ను బ్రతికించాడు. మనుషులు కట్టే కట్టడే ఈరోజు ఎంతో అందంగా భావించుకుంటాం, ఎంతో ఘనంగా భావించుకుంటాం. కానీ సృష్టికర్త నిర్మించిన ఇల్లు ఇంకెంత అందంగా ఉంటుంది. డబ్బు కంటే కూడా దేవుడు ముఖ్యం. దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు అడిగే వాటి అన్నిటికంటే కూడా ఆయన నీకు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు, దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, మరణిస్తే ఆయన దగ్గర బ్రతుకుతాను భారంతో హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతాడు.